మీరన్నట్టు అంబోజీ నరేష్ సంబంధించిన కేసు గానీ, మిగతా చాలా ఇంకా 120 పైన అంటే ఇంకా 119 కేసులు. దాని ఊసే లేదు ఇంకా. మరి దానికి పరిష్కారం ఇప్పుడు దాన్ని ఫాలో అప్ ఎవరు చేయాలి? హ్మ్. ఎక్కువ సందర్భాల్లో మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మీరు ప్రజా సంఘాలు అప్పుడు ఊరేగింపు చేశారు కదా, అప్పుడు కొవ్వొత్తులు పట్టుకున్నారు కదా, అక్కడతో అయిపోయిందా అని అది ఒక పెద్ద అది జోక్. కూడా అంతే. అది కొవ్వొత్తులు పట్టుకోవడం ఒక జోక్ కింద మారింది. ఆ రోజు వరకు ప్రజా సంఘాలు వెళ్ళి మద్దతు ఇవ్వడం, ఆ పూటకి ధర్నా చేయడం వల్ల పరిష్కారం కాదు కదా అనేది కూడా ఉంది. అసలు పరిష్కారం చేయడము ప్రజా సంఘాల పనే, యాక్టివిస్టుల పనే కాదు. సారీ టు సే ఇట్ కాదు. అంటే లాంగ్ టర్మ్ లో నిలబడాల్సిన బాధ్యత ఉండదు. లాంగ్ టర్మ్ లో నిలబడటం వేరు. లాంగ్ టర్మ్ లో మహిళా సంఘాలు ప్రజా సంఘాలు నిలబడ్డాయి. అట్లా నిలబడకపోతే డేరా బాబా శిక్ష పడేది కాదు. లాంగ్ టర్మ్ 16 ఏళ్ల పాటు ఇద్దరు పిల్లల్ని దాచారు. ఈ ఆశారాం విషయంలో గానీ, డేరా బాబా విషయంలో ఇద్దరు మైనర్ బాలికల్ని 16 ఏళ్ల పాటు నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ తిప్పుతా కాపాడారు. అంచేత ఫాలో అప్ చేయరని అబద్ధ కూతలు కుయ్యొద్దు. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు నువ్వు 120 కేసులు చెప్పావు. 120 కేసుల్ని ఏ ప్రజా సంఘం ఫాలో అప్ చేస్తుంది? కొన్ని కేసుల్ని ఎందుకు టేకప్ చేస్తారండి? మీరు కూడా మీడియాలో కనపడతారని చేస్తారు కాదు. ఇప్పుడు బన్వరీ దేవి మీద జరిగిన కృత్యము ఆశా వర్కర్స్ అంగన్వాడీల మీద ఎక్కడా జరగలేదు, జరిగింది. కానీ ఒక కేసు సడన్ గా ఒక హై ప్రొఫైల్ వస్తుంది కారణాల మీద. వచ్చినప్పుడు దాని నుంచి ఒక అవుట్కమ్ కోసం ప్రయత్నిస్తాం. విశాఖ గైడ్ లైన్స్ అనే అవుట్కమ్ కావచ్చు. ఆ విశాఖ గైడ్ లైన్స్ పట్టుకొని ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ చట్టం కావచ్చు. ఒక సుదీర్ఘకాలపు అడ్వకసీ జరిగింది. 1992లో మొదలు పెడితే 20 ఏళ్ల పాటు అడ్వకసీ జరిగితే నీకు 21వ సంవత్సరంలో ఈ చట్టం వచ్చింది. మీరు ఫాలో అప్ ఏం చేస్తున్నారు అండి అంటే ప్రజా సంఘాలు ఫాలో అప్ చేయకుండానే ఇది జరిగిందా? ప్రజా సంఘాలు ఫాలో అప్ చేయకుండానే బన్వరీ దేవి కేసు అంటే ఉదాహరణ చెప్తుంది. అట్లనే ఇప్పుడు ఈ కులాంతర మతాంతర వివాహాలకు సంబంధించిన ప్రత్యేక చట్టం అనేది వీళ్ళ దగ్గర మనం డిమాండ్ మొదలు పెట్టలేదు. అంతకు ముందే మొదలైంది. కూని రాగాలుగా ఉన్నది కొన్ని కేసుల్లో అది స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు అందరూ వినటానికి సిద్ధంగా ఉంటారు. దాని గురించి మనం చర్చిస్తాం. ఫాలో అప్ చేశారా అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ధర్నా ఎందుకు చేస్తాను అది కూడా నేను ప్రశ్నించుకున్నాను. నిజంగానే మేము వచ్చి మీడియా కోసం చేస్తున్నాము. మీడియాలో రాని అనేకం చేస్తున్నాం. మరి మీడియాలో రానివేవి మేము చేస్తున్నట్టు మీకు తెలియదు. కాబట్టి మీడియాలో వచ్చినవి మాత్రమే మేము చేస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. ఎవరైతే ఇటువంటి కేసులు ఉన్నారో అవి స్త్రీల మీద జరిగే అకృత్యాలు, చిన్నపిల్లల మీద జరిగే అకృత్యాలు, లేకపోతే ఇలాంటి హత్యలు, వీటి మీద ఆయా సంఘాలు ఆయా ప్రయారిటీలకు సంబంధించి వాళ్ళు నిరంతరంగా పనిలో ఉన్నారు. అది మీడియా నిరంతరం కవర్ చేస్తా. ఇప్పుడు వీళ్ళిద్దరు కేసుల్లో చెప్తున్నాను నేను 100 సార్లు ప్రజా సంఘాల వాళ్ళు వెళ్ళొచ్చారు. నీకు తెలుసా ఆ విషయం మీడియాలో? తర్వాత ఒక ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కి సంబంధించిన కేసు ఒకటి జరిగింది, గుర్తుందా మీకు? ఒక ముస్లిం అమ్మాయి ఒక దళిత అబ్బాయికి సంబంధించి, నేను పేర్లు చెప్పట్లేదు, జరిగింది కదా. ఆ కేసు ఫాలో అప్ లో మా వాళ్ళు ఆ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా ఫాలో అప్ చేశారో తెలుసు. వాళ్ళ ఫ్యామిలీని ఆ అమ్మాయిని కాపాడటానికి, ఆ అమ్మాయిని తీసుకురావడానికి, ఆ అమ్మాయి ప్రోస్ అండ్ కోన్స్ కి నాకు తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి 1 సంవత్సరం పాటు దాదాపుగా ప్రతిరోజు డిస్కషన్ జరిగింది మా గ్రూప్ లో. మరి ఇది నేను మీడియాకి చెప్పనా? నీకు తెలుసా అసలు ఎంత జాగ్రత్తగా వాళ్ళు A to Z ఈ అమ్మాయి ఇట్లా బాధపడుతుంది, ఈ అమ్మాయి ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయి, ఈ అమ్మాయి నీతో మాట్లాడకపోతే ఫలానా వాళ్ళతో ఓపెన్ అవ్వచ్చు, ఆ అమ్మాయి ఏం కోరుకుంటుందో అడగడే దగ్గర నుంచి సున్నితంగా డీల్ చేశారు. దాంట్లో మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గా అప్పుడు ఉన్న దివ్య, ఆమె కూడా అద్భుతమైన హెల్ప్ చేసింది. ఇవన్నీ మీడియాకు తెలియదు. ఇప్పుడు నోరు బారేసుకోవడం కూడా తెలుసు మీడియాకి. ఇదొకటి. రెండోది, అసలు నా ప్రశ్న ఏంటంటే మేమేం చేస్తాం, ప్రజా సంఘాలు ఏం చేస్తాం? చట్టపరంగా జరగాల్సిన చర్యలు జరగనప్పుడు, లేదు ఒక చట్టం ఉన్న వాళ్ళకి చుట్టంగా మారి దీన్ని క్లోజ్ చేస్తుంది అన్నప్పుడు దాన్ని క్లోజ్ చేయనీయకుండా చట్టపరంగా జరగాల్సిన చర్యలు చేపట్టే వరకు దాని మీద నిఘా ఉంచుతుంది. ఆ నిఘా ఉంచడంలో భాగమే ఒక ధర్నా చేయడం కానీ ఒక ఒత్తిడి. ఇప్పుడు కలకత్తా డాక్టర్ కేసు ఉంది, ఎవరు వచ్చినా రాకపోయినా 10 మంది వెళ్ళి నిలబడి అక్కడ చేసి వచ్చారు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే అది కూడా చేయకపోతే నీకు ముఖానికి కొవ్వొత్తి చూపించేవాడెవడో, నీ మూర్ఖత్వానికి నువ్వు పడే ట్రాఫిక్ లో, నువ్వు తినే పిజ్జా బర్గర్లో అది కొట్టుకుపోతుంది.
అందుకని ఆ 10 మంది ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు నీ కాన్షియస్నెస్, సమాజానికి సంబంధించిన స్పృహ అది. ఆ స్పృహ కూడా లేకుండా కొవ్వొత్తుల గురించి నువ్వు అవహేళన చేసే దశలో ఉన్నావు. ఒకటి. రెండోది, మేము గనక ఫాలో అప్లు చేస్తే అంటే ఏంటి కోరుకుంటున్నారు? మేము వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయమా? ఎవడు చంపాడు, ఈ కత్తి మీద వేలిముద్రలు ఉన్నాయా లేదా, వీడి ప్రవేశం ఎలా జరిగింది, ఇవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేయమా? ఆర్ వి క్వాలిఫైడ్ టు డూ ఇట్? అంటే నేను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్నా? క్రైమ్ ఎట్లా జరుగుతుంది, ఏ ఏ అంశాలు క్రైమ్ లో చూడాలి, ఎక్కడ జాగ్రత్త, సాక్ష్యాలు ఎక్కడ స్వీకరించాలి, వేలిముద్రలు ఎక్కడ ఉంటాయి, డిఎన్ఏ ఎక్కడ తీయాలి, ఇవన్నీ నాకు తెలుసా? నీకు ట్రైనింగ్ ఇచ్చి పెట్టాం పోలీస్ స్టేషన్ లో. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి నీకు ఈ సాంకేతిక విషయాలన్నిట్లో శిక్షణ ఇచ్చి పెట్టాం. మా డబ్బులతో, జనం డబ్బులతో. ఆ పని చేయను, నీకు నీ జీతం ఇచ్చేది ఆ పని కోసమే కదా. చెయ్యి, ఆ పని చెయ్యి. అది నువ్వు చేయట్లేదు కాబట్టి చేయమంటున్నావు. ఓకే, ఒకటి. రెండోది, ఎక్కడ చేయాలి ఇన్వెస్టిగేషన్? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడమా? పోస్ట్ మార్టం నివేదికలు ఎన్ని తప్పులు వచ్చినాయి? అనుమానాలు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రీపోస్ట్ మార్టం చేయించాలని ఎన్నిసార్లు అడిగాము? ఇన్ కెమెరా చేయించాలని ఎన్నిసార్లు అడిగాము? అడుగుతాం, కానీ నేను వెళ్ళి చేయనుగా పోస్ట్ మార్టం. ఇది దిమాక్లో లేకుండా పనికిమాల క్వశ్చన్స్ వేస్తున్నాయి. ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి? ప్రజా సంఘాలు చేయాల్సింది చేస్తున్నాయి. ప్రజా సంఘాలు చేయాల్సింది ఏంటంటే, ఎవడైతే పోలీసు జ్యుడిషియరీలో వాడు చేయాల్సిన పని వాడు చేయడో, రాజకీయ ఒత్తిళ్లకో, కులం ఒత్తిళ్లకో, ఇంకో ప్రభావాలకో లొంగి, మరి డబ్బు ప్రభావాలకో వాడి పని వాడు చేయనప్పుడు వాడు పని చేయట్లేదు అని ఎత్తి చూపించడమే ప్రజా సంఘాల పని. వాడు చేయాల్సిన పని ఒక్క పని గాడిద చేయదు. ఇది గుర్తుపెట్టుకోవడం మంచిది ఈ ప్రశ్న అడిగేవాళ్ళు ఎవరైనా. మా పని ఏంటి? ఇప్పుడు ఈ కేసు వచ్చింది, ఈ కేసులో ఉండే విషయాల్ని మేము చెప్పడము అంటే వాళ్ళిద్దరి పట్ల ఏదో విపరీతమైన ప్రేమ ఉండడం వల్ల చెప్పడం లేదు. వాళ్ళ పట్ల మాకు సానుభూతి, సహానుభూతి కూడా ఉంది. అదే సందర్భంలో అట్లాంటి వేలాది మంది యువతి యువకులు వాళ్ళు ఇష్టపడిన, ఇది రాజకీయమైన విషయం కూడా కాదు, వాళ్ళు ఇష్టపడిన వ్యక్తితో జీవితం గడపాలనే ఒక చిన్న కోరికని ఎందుకు మీకు వాళ్ళని దూరం చేస్తున్నారనేది కదా ప్రశ్న. ఇది మనుషులందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. దీనికి చట్టం సహాయం చేయాలి, వాళ్ళకి రాజ్యాంగపరమైన హక్కు అది. నువ్వు చేయట్లేదు కాబట్టి మేము అడుగుతాం. చేయట్లేదు కాబట్టి నిన్నెవడో ఒకడు అడిగేవాడు ఉండకపోతే, కంచీకర్ర పట్టుకొని నిలబడకపోతే జనంలో, దీన్ని పౌర స్పృహ అంటాం. లేకపోతే నువ్వు చెయ్యవు కాబట్టి ప్రజా సంఘాలు అడుగుతాయి. అంతేగాని ప్రజా సంఘాల పని నువ్వు చేయాల్సిన పని నేను చేయడం కాదు. నేను చేయాలంటే ఏంటి? వీళ్ళకి న్యాయం జరిపేలా చూడండి మేడం అంటే ఏంటి? నేను వెళ్ళి జడ్జి వింటేమన్నా? నాకు తెలియదండి ఏ సెక్షన్ కింద ఏ శిక్ష ఇస్తారో నాకు తెలియదు. ఐఎమ్ ఏ లే పర్సన్. అందుకని అసలు మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతున్నారు జనాలు. అంటే ప్రతి వాళ్ళకి ఇది ఒక సరదా తమాషా అయిపోయింది. ప్రజా సంఘాల గురించి మాట్లాడడం, యాజిటేషన్స్ చేసే వాళ్ళ గురించి మాట్లాడరా? చాలా వరకు మీలాంటి వాళ్ళ మీద సోషల్ మీడియాలో కొన్ని సంఘాలు, కొద్దిమంది వాళ్ళు మీరు అన్న పాయింటే వస్తుంది. జనరల్గా మీరు చేసే పోరాటాలు కానీ, మీడియా కవరేజ్ ఏరియాలకు రాని కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి. ఏదో పర్టికులర్ కేసు పట్టుకొని మీ ఎక్కడున్నారు దేవి గారు, ఎక్కడున్నారు సంజయ్ గారు, ఎక్కడున్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక ట్రోలింగ్ పోస్టులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగినాయి. నేను అట్లా ట్రోల్ చేసేవాళ్ళని ఎవరినైనా ఒకటే ప్రశ్న అడుగుతాను, నువ్వెక్కడున్నావు, నువ్వేం చేస్తావు? నన్ను ట్రోల్ చేయడానికి బదులు ఓకే దేవ్ గారు రాలేదు, సంధ్య గారు రాలేదు, వాళ్ళు రానప్పుడు పౌరులుగా ఇది మా పని చేస్తామని నువ్వు ఎందుకు చేయట్లా? మేమేమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నావా? నువ్వేమన్నా పోలీసుడికి, నువ్వు జ్యుడిషియరీకి ఇచ్చినట్టు నాకే జీతాలు ఇస్తున్నావా? లేకపోతే నీ మినిస్టర్కి, నీ ఎమ్మెల్యేకి పెట్రోల్ పోసినట్టు, బాడీ గార్డులు ఇచ్చినట్టు నాకేమైనా ఇస్తున్నావా? లేదు కదా. నీ పైసా నీ ట్యాక్స్ పేయర్స్ మనీలో ఒక పైసా నేను తింటలేదు. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు ఆస్క్ మీ? నీకేం రైట్ ఉంది నన్ను అడగడానికి? పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కాబట్టి అడుగుతానంటావా? ఎస్, నేను జవాబు చెప్తాను. నాకేమి ఇవ్వకపోయినా నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటాను, పౌరులకు జవాబుదారీగా ఉంటాను. నువ్వు ఎందుకు ఈ పని చేసావు జవాబు చెప్తాను. కానీ అలవిగాని పని నెత్తినెత్తుకొని పరుగులు తీస్తున్నావు. నీకు నిజంగా అట్లాంటి స్పృహ ఉంటేనా నువ్వు కూడా వచ్చి మాతో పాటు పనిచే. నువ్వు లీడర్ కా, ఎక్స్పోజ్ కా, మీడియాలో రా. నువ్వు కూడా 100 కొవ్వొత్తులు పట్టుకొని ఎదురు నిలబడి నీదే పెట్టుకో మీడియాలో. మేము కాదనము, వద్దనము, అసలు మేము ఎంకరేజ్ చేస్తాం. ఇంకో 10 మంది రమ్మంటున్నాం. మేమే చేయాలని ఎందుకంటున్నాం? నా ప్రశ్న. అంటే మేము మీ అంతటా మీరు బాధ్యత ఎత్తుకున్నారు కాబట్టి చేయాలంటున్నావా?
మేము బాధ్యతలు చేయడానికి ఎక్కడా పారిపోయాం, జవాబుదారీతనంగా ఉండడానికి, అకౌంటబుల్గా ఉండడానికి ఎక్కడా వెనకం చేయాలి. మేము ప్రతి విషయంలో పారదర్శకంగా ఉన్నాం, ప్రతి విషయంలో మేము దేనికి ఎందుకు మద్దతు ఇచ్చామో చెప్పాం. కానీ నువ్వు మాత్రమే కొన్ని రాజకీయాలు చేసి కొన్ని అంశాల్లో మాత్రమే ఎందుకు స్పందించలేదని అడుగుతున్నావు. మేము అన్ని అంశాల్లో స్పందిస్తున్నాం, నీ కొన్ని అంశాలు మాత్రమే కనపడుతుంది. అది నీ దృష్టిలో, నువ్వు పెట్టుకున్న కళ్ళద్దాల్లో.